హలో, వెల్కమ్ బ్యాక్. సో మనం లాస్ట్ వీడియోలో ఏం చేసామంటే సిఐ పైప్లైన్ ఆటోమేట్ చేసాం కదా. గిటబ్ యాక్షన్స్ ద్వారా వి పుష్డ్ ఇమేజెస్ టు డాకర్ అండ్ ఆల్సో మాన్యువల్గా మనం ఏం చేసాం, మూవీ సర్వీస్ని క్యూబర్నెటిస్ ఓపెన్ షిఫ్ట్లో డిప్లాయ్ చేసాం. ఓకే, సో ఈ వీడియోలో ఏం చేద్దామంటే ఈ సిడి పైప్లైన్ని కూడా గిటబ్ యాక్షన్స్ తోటి ఆటోమేట్ చేద్దాం. ఓకే, సో రేటింగ్ సర్వీస్ని యూజింగ్ అన్ ఆటోమేటెడ్ పైప్లైన్ ఎలా డిప్లాయ్ చేయొచ్చో చూద్దాం. ఓకే, సో ఎస్, ఫస్ట్ మన క్లస్టర్లోకి లాగిన్ అయ్యి చూద్దాం. సో నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను. సో మీరు మీ పాడ్స్ కానీ ఇక్కడ ఏం కనిపించకపోతే వెన్ యూ కమ్ టు ద పాడ్స్ సెక్షన్, ఓపెన్ షిఫ్ట్ ఏం చేస్తుందంటే ఇది శాండ్ బాక్స్ కదా, ఆటోమేటిక్గా స్కేల్ డౌన్ చేస్తుంది. సో మీరు మళ్ళీ ఇవి అప్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో డిప్లాయ్మెంట్ కాన్ఫిగ్స్లోకి వెళ్తే మీకు MySQL కనిపిస్తుంది. సో ఈ పాడ్స్ 0 ఉన్నాయనుకోండి, MySQLలోకి వెళ్ళేసి స్కేల్ చేయండి. సిమిలర్గా అలాగే మూవీ సర్వీస్ డౌన్ ఉంటే డిప్లాయ్మెంట్లోకి వెళ్ళేసి మూవీ సర్వీస్ మీద క్లిక్ చేసి పాడ్స్ అప్ చేసుకోండి. ఓకే, ఆఫ్టర్ దట్ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మన రేటింగ్ సర్వీస్ని డిప్లాయ్ చేద్దాం. ఓకే, సో ఫ్రమ్ స్క్రాచ్ చేయకుండా నేను ఏం చేస్తానంటే మనం లాస్ట్ వీడియోలో ఏవైతే కాన్ఫిగరేషన్ ఫైల్స్ అవన్నీ క్రియేట్ చేసామో వాటిని కాపీ పేస్ట్ చేసి జస్ట్ ఎడిట్ చేస్తాం. ఓకే, టైం సేవ్ చేయడానికి. ఆల్ రైట్, సో ఇది మన మూవీ సర్వీస్ కదా. సో మనం ఈ 3 ఫైల్స్ని క్రియేట్ చేసాం. సో వాటినే మళ్ళీ కాపీ చేస్తున్నాను. ఓకే, సో లెట్స్ గో అండ్ చెక్ ఫస్ట్ మన కాన్ఫిగ్. సో మన కాన్ఫిగ్ అయితే చేంజ్ లేదు కాబట్టి ఇట్ వుడ్ బి వెరీ సిమిలర్, ఎందుకంటే సేమ్ మనం అదే MySQL సర్వర్కి కనెక్ట్ అవుతున్నాం కాబట్టి ఇదే ఉంటుంది కన్ఫిగరేషన్. సో ఎక్స్ట్రా ప్రాపర్టీస్ మనం ఏం యాడ్ చేయలేదు ఇక్కడ. సో విల్ కీప్ ఇట్ యాజ్ ఇట్ ఇస్, బట్ జస్ట్ నేమ్ చేంజ్ చేద్దాం. ఓకే, సో మూవీ సర్వీస్ బదులు ఇట్ వుడ్ బి రేటింగ్ సర్వీస్. ఓకే, అండ్ వెరీ సిమిలర్ టు ఇక్కడ డిప్లాయ్మెంట్లో కూడా ఇన్స్టెడ్ ఆఫ్ మూవీ సర్వీస్ మనం జస్ట్ రేటింగ్ సర్వీస్ అని చేద్దాం. సో జస్ట్ రిప్లేస్ చేస్తున్నాను, రిప్లేస్ ఆల్. ఓకే, సో ఎస్, సో మనం రేటింగ్ సర్వీస్ బిల్డ్ చేసేది కూడా 001 స్నాప్షాట్ ఉంటుంది కాబట్టి విల్ కీప్ ద ట్యాగ్ యాజ్ ఇట్ ఇస్. ఓకే, అండ్ దెన్ ఈ సర్వీస్లో కూడా విల్ రిప్లేస్ మూవీ సర్వీస్ విత్ రేటింగ్ సర్వీస్. ఓకే, ఆల్ రైట్, సో దీంతో మన డిప్లాయ్మెంట్ అండ్ అదర్ మేనిఫెస్ట్ క్రియేట్ అయిపోయింది. ఓకే, సో pom.xmlలో వెళ్ళేసి మన కాన్ఫిగరేషన్ అప్డేట్ చేద్దాం టు బిల్డ్ ద డాకర్ ఇమేజ్. ఓకే, అది కూడా ఇక్కడ నుంచి కాపీ పేస్ట్ చేస్తాను. సో మన కన్ఫిగరేషన్ ఇస్ ఆల్సో రెడీ. ఆల్ రైట్, సో నెక్స్ట్ టైం యాడ్ చేయాలి అంటే వీ నీడ్ టు యాడ్ అవర్ గిటబ్ ఫ్లో. ఓకే, సో అది కూడా ఇక్కడ నుంచి కాపీ పేస్ట్ చేస్తాను, తర్వాత మోడిఫై చేద్దాం. ఓకే, సో ఆల్ రైట్, సో ఇది మన ప్రీవియస్ పైప్లైన్. ఈ పైప్లైన్ ఏం చేస్తుంది అంటే కోడ్ చెక్అవుట్ చేసి బిల్డ్ చేసి పుష్ చేస్తుంది, రైట్. సో ఇక్కడ వరకు మన సిఐ పైప్లైన్ అయిపోయింది. దీని తర్వాత మనం మన సిడి పైప్లైన్ చేయాలన్నమాట. ఓకే, సిడి పైప్లైన్లో ఏం చేయాలి అంటే లాగిన్ టు క్లస్టర్. మనం లాస్ట్ టైం మాన్యువల్గా ఏమైతే చేసామో అవే అప్లాయ్ మేనిఫెస్ట్ ఫైల్స్ అన్నమాట. ఓకే, ఈ 2 స్టెప్స్ చేయాలి. ఓకే, ఫస్ట్ లాగిన్ ఇన్ టు క్లస్టర్. ఓకే, సో దీనికి మనం ఆల్రెడీ ప్రీబిల్ట్ యాక్షన్స్ ఉంటాయి అనమాట. సో మనం ఏ క్లస్టర్ ఉన్నా కూడా ఎనీ క్లౌడ్ లైక్ ఓపెన్ షిఫ్ట్ ఆర్ అష్యూర్ ఇలాంటి స్టాండర్డ్ క్లౌడ్స్ ఏదన్నా కూడా మనకి ప్రీడిఫైన్డ్ యాక్షన్స్ దొరుకుతాయి అనమాట, ఒఫిషియల్గా రిలీజ్ చేసినవి. ఓకే, సో దిస్ ఇస్ వన్ సచ్ ఓపెన్ షిఫ్ట్ టూల్స్ ఇన్స్టాలర్ అనేసి రెడ్ హ్యాట్ యాక్షన్స్ నుంచి వస్తుంది అనమాట. సో డైరెక్ట్లీ మనం ఈ గిటబ్ యాక్షన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఆల్ రైట్, సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే లాగిన్ అవ్వడానికి మనకి లాస్ట్ టైం ఏం యూస్ చేసాం, ఓసీ యూస్ చేసాం, రైట్. సో మనకి ఆ ఓసీ అనే కమాండ్ లైన్ కావాలన్నమాట. ఓకే, సో దానికి ఈ గిటబ్ యాక్షన్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో లెట్స్ డూ దట్.
సో ఫస్ట్ వీ నీడ్ టు బిఫోర్ లాగిన్ మనకి కమాండ్ లైన్ ఇది కావాలి కాబట్టి ఇన్స్టాల్ ఓసి. ఓకే, ఇది ఓకే. అండ్ ఏ గిటబ్ యాక్షన్ యూస్ చేస్తున్నాం మనం, ఇట్ షుడ్ బి ఇది. సో ఇక్కడ నుంచి కాపీ పేస్ట్ చేయొచ్చు యాక్చువల్గా. ఓకే, ఓకే. దిస్ ఇస్ ఆప్షనల్, ఎందుకంటే మిర్రర్ ఇస్ ద డిఫాల్ట్ సోర్స్ అనమాట, ఇది ఎక్కడి నుంచి ఇన్స్టాల్ చేయాలని. అండ్ వీ నీడ్ ఓసీ కదా, అండ్ జస్ట్ ఇన్స్టాల్ ద లేటెస్ట్ వర్షన్. ఓకే, సో ఇదేమో మనకి ఓసీ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ టూల్ ఇన్స్టాల్ చేస్తుంది ఈ యాక్షన్. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే లాగిన్. సో లాగిన్కి కూడా వీ హ్యావ్ ప్రీ డిఫైన్డ్ యాక్షన్ అనమాట. ఓకే, అది ఓసీ లాగిన్. ఓకే, సో ఈ ఓసీ లాగిన్ యాక్షన్ ఎలా యూస్ చేయొచ్చో ఇక్కడ చూడండి. సో వీ జస్ట్ కాపీ పేస్ట్ దిస్ హోల్ థింగ్. ఓకే, so we just need this. సో దీన్ని జస్ట్ ఎడిట్ చేద్దాం. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఏంటి, వాట్ ఆల్ ఇస్ నీడెడ్ ఇస్ వీ నీడ్ ద యూఆర్ఎల్, ఇవన్నీ సెట్ చేద్దాం. ఓకే, తర్వాత అండ్ టోకెన్. ఓకే, సో మనం లాస్ట్ వీడియోలో చూసాం కదా, కాపీ లాగిన్ కమాండ్ ఉంది, దాంట్లో ఒక టోకెన్ ఉంది, దాంట్లో సర్వర్ యూఆర్ఎల్ ఉంది కదా. సో ఐదర్ ఒకవేళ మనం యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అయితే ఇది యూజ్ చేయాలి, ఈ పర్టికులర్ ఫీల్డ్స్. ఇఫ్ యూఆర్ యూజింగ్ ఎ టోకెన్ వీ కెన్ జస్ట్ యూస్ దిస్ అనమాట. సో మనం ఇది డిలీట్ చేసేద్దాం, ఇది అవసరం లేదు మనకి. వీఆర్ యూజింగ్ ఎ టోకెన్ టు లాగిన్ టు ద క్లస్టర్. ఓకే, అండ్ మనం ఎస్ఎస్ఎల్ డిసేబుల్ చేద్దాం అనమాట సర్వర్లో. సో వీ డోంట్ నీడ్ దిస్ ఆల్సో. అండ్ ఏ నేమ్ స్పేస్లోకి లాగిన్ అవ్వాలి అనేసి ఆఫ్టర్ లాగింగ్ ఇన్. ఓకే, సో ఓకే, సో ఇదంతా క్లీన్ అవుట్ చేద్దాం. ఓకే, సో బేసికలీ ఇది మన యూజర్ నేమ్, ఇది ఓపెన్ షిఫ్ట్ యూజర్, అండ్ దిస్ ఇస్ ద నేమ్ స్పేస్ దట్ వీఆర్ లాగింగ్ ఇన్ టు. ఓకే, అండ్ దెన్ దిస్ ఇస్ ద టోకెన్. ఆల్ రైట్, ఇది కూడా యాక్చువల్లీ యూజర్ కూడా అవసరం లేదు, ఎందుకంటే వీఆర్ జస్ట్ యూజింగ్ టోకెన్ కాబట్టి. ఓకే, ఆల్ రైట్. సో నేమ్ స్పేస్ నా దానికైతే క్లస్టర్లో ఏమొచ్చింది, సో సాఫ్ట్వేర్ బై డెల్. సో దిస్ ఇస్ మై నేమ్ స్పేస్, రైట్. సో డైరెక్ట్గా హార్డ్ కోడ్ చేసేది ఇక్కడ, ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ఎ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చేస్తున్నాను. అండ్ ఇవి చూడండి, ఇవి సీక్రెట్స్లో ఉన్నాయి. సో మనం లాస్ట్ టైం ఎలాగైతే గిటబ్వి సీక్రెట్ సెట్ చేసామో అలాగే ఇక్కడ కూడా ఈ టూ వెళ్ళి సీక్రెట్స్లో సెట్ చేయాలన్నమాట. ఓకే, ఏంటి, ఒకటి సర్వర్ ఒకటి అండ్ టోకెన్ ఒకటి. ఓకే, సో దిస్ ఇస్ ద లాగిన్ యాక్షన్. సో లాగిన్ అయిపోయింది క్లస్టర్లోకి. సో నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే డిప్లాయ్, రైట్. సో డిప్లాయ్. ఓకే, సో డిప్లాయ్లో ఏం చేస్తాం మనం ఫస్ట్, సో వీ నీడ్ టు రన్ సమ్ కమాండ్స్. ఏంటి అంటే, ఓకే, సో వీఆర్ డూయింగ్ kubectl అప్లై చేసాం కదా. సో ఇప్పుడు ఇక్కడ మనం kubectl బదులు వీఆర్ డూయింగ్ ఓసీ అప్లై అనమాట. ఓసీ kubectlని మనం ఇంటర్చేంజ్ చేయొచ్చు అనమాట. kubectlతో చేసే ప్రతిదీ ఓసీతో చేయొచ్చు. సిన్స్ మనం kubectl టూల్ ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి ఈజీగా ఉండడానికి నేను జస్ట్ ఓసీ అప్లై చేస్తాను. ఓకే, సో ఫస్ట్ మనం ఓసీ అప్లై సార్ k8 అనే ఫోల్డర్లో ఉంది కాబట్టి ఫస్ట్ మనం ఏంటి సర్వీస్ క్రియేట్ చేద్దాం, సర్వీస్ ఫైల్ అప్లై చేద్దాం. ఓకే, తర్వాత ఓసీ అప్లై -f k8 config.yml. ఓకే, తర్వాత ఓసీ అప్లై -f deployment.yml. ఓకే, సో మనం ఏం చేస్తున్నాం అంటే బేసికలీ ఈ 3 ఫైల్స్ని అప్లై చేస్తున్నాం అన్నమాట.
ఆల్రైట్. సో నెక్స్ట్ ఏంటి, మనం ఈ డిప్లాయ్మెంట్ స్టేటస్ చెక్ చేయడానికి మనం రోల్ అవుట్ స్టేటస్ చెక్ చేయొచ్చు అనమాట. రోల్ అవుట్ స్టేటస్ డిప్లాయ్మెంట్ స్లాష్ ఇదేంటి, మన సర్వీస్ నేమ్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఏంటి మన డిప్లాయ్మెంట్లో ఏమి ఇచ్చాము, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇట్, ఇట్ ఇస్ రేటింగ్ సర్వీస్, రైట్. సో ఇక్కడ రేటింగ్ సర్వీస్ ఇవ్వాలి స్టేటస్ చెక్ చేసేటప్పుడు, డిప్లాయ్మెంట్ స్టేటస్. ఓకే. సో మన సిడి పైప్ లైన్ అయిపోయింది అనమాట. ఓకే. సో మనం ఏం చేసాము, సో ఫస్ట్ స్టెప్స్ అన్నీ కామన్. ఏంటి అంటే ఇట్స్ బేసికలీ చెకింగ్ అవుట్ ద కోడ్, బిల్డింగ్ ద డాకర్ ఇమేజ్, రైట్. సో తర్వాత క్లస్టర్లోకి లాగిన్ అవ్వాలి, ఎందుకు డిప్లాయ్ చేయడానికి సిడి పైప్ లైన్లో. ఓకే. సో క్లస్టర్లోకి లాగిన్ అవ్వడానికి మనకి ఓసీ టూల్ కావాలి కాబట్టి వీ జస్ట్ ఇన్స్టాల్ ద ఓసీ సిఎల్ఐ టూల్ అండ్ దెన్ ఆథెంటికేట్ చేసాం అనమాట. ఏంటి, మన నేమ్ స్పేస్లోకి లాగిన్ అయ్యి అండ్ కనెక్టింగ్ టు ద క్లస్టర్ కాబట్టి వీ హ్యావ్ యూస్ దిస్ రెడ్ హ్యాట్ యాక్షన్స్ టు లాగిన్. ఓకే. అండ్ దెన్ లాస్ట్లో మన డిప్లాయ్మెంట్ స్టెప్స్ ఏం చేయాలి, మనం లాస్ట్ టైం మాన్యువల్గా ఇవి అప్లై చేసాం కదా, ఇక్కడేమో ఇన్ ద పైప్ లైన్ అవే కమాండ్స్ రన్ చేస్తాం అనమాట. ఓకే. ఫస్ట్ ఏమో సర్వీస్, తర్వాత కాన్ఫిగ్, తర్వాత డిప్లాయ్మెంట్. ఓకే. ఇప్పుడు ఇవన్నీ పుష్ చేద్దాం. ఓకే. సో పుష్ చేసే ముందు వెళ్ళి మనం వీటిని సెట్ చేద్దాం అనమాట మన గిట్ హబ్. ఆల్రైట్. సో దీనికి మనం ఫస్ట్ మన రెపాజిటరీలోకి వెళ్ళి, ఓకే. సో రెపాజిటరీస్లో ఇది రేటింగ్ సర్వీస్, రైట్. సో రేటింగ్ సర్వీస్లో మళ్ళీ సేమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ సీక్రెట్స్ అండ్ వేరియబుల్స్లో యాక్షన్స్లోకి వెళ్ళాలి. ఓకే. సో సేమ్ మళ్ళీ ఇక్కడ మనం రిపాజిటరీ సీక్రెట్స్ యాడ్ చేయాలన్నమాట. ఓకే. ఫస్ట్ ఏం యాడ్ చేద్దామంటే ఓపెన్ షిఫ్ట్ సర్వర్ యాడ్ చేద్దాం. ఓకే. ఓపెన్ షిఫ్ట్ సర్వర్. ఆల్రైట్. సో ఈ డీటెయిల్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు అంటే, సో మళ్ళీ మనం ఇక్కడికి వెళ్ళామనుకోండి, మన లాగిన్ కమాండ్ ఉంది కదా. ఓకే. సో డిస్ప్లే టోకెన్లో ఇక్కడ కనిపిస్తుంది చూడండి సర్వర్ అనేసి. సో దిస్ ఇస్ అవర్ సర్వర్. ఓకే. దీనికి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఇది ఓపెన్ షిఫ్ట్ సర్వర్. సో నెక్స్ట్ సీక్రెట్ ఏంటి, సో ఓపెన్ షిఫ్ట్ టోకెన్. ఓకే. సో సేమ్. సో నెక్స్ట్ సీక్రెట్ ఏంటి అంటే టోకెన్. ఓకే. టోకెన్ కూడా ఇక్కడ నుంచి కాపీ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద టోకెన్, రైట్. ఓకే. ఆల్సో యూ నీడ్ టు యాడ్ డాకర్ హబ్ యూజర్ నేమ్ అండ్ డాకర్ హబ్ పాస్వర్డ్, ఎందుకంటే అవి కూడా మనం మన పైప్ లైన్లో యూజ్ చేస్తున్నాం, రైట్. ఓకే. సో ఇప్పుడు ఫైనల్గా మనకు కావాల్సిన సీక్రెట్స్ అన్ని యాడ్ చేశాను. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఆ కోడ్ కమిట్ చేసి పుష్ చేద్దాం. ఓకే. సో ఈ ఫైల్స్ అన్నిటిని కమిట్ చేద్దాం. సో వీ హ్యావ్ config files, we have our pipeline and our updated pom.xml. Okay. Okay. All right. సో పుష్ అవుతుంది, వెళ్ళి రెపాజిటరీలో చెక్ చేద్దాం ఏం జరుగుతుందా అనేసి. ఓకే. సో ఆటోమేటిక్గా పైప్ లైన్ ట్రిగర్ అయింది. ఆల్ రైట్. సో మన ఇమేజ్ బిల్డింగ్ స్టార్ట్ అయింది రేటింగ్ సర్వీస్. సో ఇమేజెస్ బిల్డ్ సక్సెస్ఫుల్లీ అంట, అండ్ దెన్ ఇట్స్ ఆల్సో పుషింగ్. ఓకే. ఆల్ రైట్. సో ఇమేజ్ బిల్డ్ అయిపోయింది. సో సిడి పైప్ లైన్లోకి వెళ్ళిపోయాం. ఇట్స్ ఇన్స్టాలింగ్ ద ఓసీ టూల్. ఓకే. సో authentication is also successful, and okay, something failed in our deploy action. Let's check why. Okay. So error to the path, deployment.yaml does not exist.
Okay, let's check why. Okay, I can see the issue. ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ మనం k8s అని స్పెసిఫై చేయలేదు. ఓకే, సో లెట్స్ గో అండ్ అప్డేట్ ఇట్. ఓకే, మన GitHub వర్క్ఫ్లోలో YAML and k8s / deployment, right? ఆల్రైట్, సో ఇప్పుడు మళ్ళీ మన యాక్షన్ ట్రిగర్ అవ్వాలి. బట్ అప్పటిలోకి మనం వెళ్ళి ఇక్కడ చెక్ చేయొచ్చు, ఎందుకంటే కాన్ఫిగ్ మ్యాప్ ఇంకా సర్వీస్ క్రియేట్ అయినాయి కాబట్టి we can go to our cluster and check. Okay, config maps and ఇక్కడ rating service config create అయిపోయింది here, and then what was the other one is the service. Okay, so rating service కూడా create అయింది. Alright, so yeah, pushing image. Okay, so again మళ్ళీ authenticate అవుతుంది and deployment is done. Okay, so ఇక్కడ చూడండి, ఈసారి deployment is also created. Okay, ఇక్కడ మనం rollout status కొట్టాం కాబట్టి it is waiting for deployment to finish, and ఇక్కడ చూడండి has been successfully rolled out. Okay, అంటే మన deployment సక్సెస్ అయింది. ఇప్పుడు మనం వెళ్ళి మన క్లస్టర్లో వెళ్ళి డిప్లాయ్మెంట్స్లో చూసామనుకోండి, we need to have a new deployment. Okay, yes, so rating service కూడా అప్ అయింది, and let's check the pods. Okay, right, so pod is also fine, ఎక్కడ ఎర్రర్స్ కనిపించట్లేదు మనకి, so the deployment was successful. Okay, సో ఈ సర్వీసెస్లోకి వెళ్ళామనుకోండి, సో మన రేటింగ్ సర్వీస్కి వెళ్ళి ఈ పాడ్స్లో చూస్తే ఇట్ షుడ్ బి పాయింటింగ్ టు దిస్ పర్టిక్యులర్ పాడ్. ఓకే, సో మన సర్వీస్ ఏంటి అంటే ఇట్స్ లైక్ అ యూఆర్ఎల్, సో యూఆర్ఎల్ ఇస్ పాయింటింగ్ టు అవర్ పాడ్ అన్నమాట. ఓకే, సో దీంతో మన ఆటోమేటెడ్ డిప్లాయ్మెంట్ కూడా అయిపోయింది. ఓకే, సిమిలర్గా మన రేటింగ్ సర్వీస్ అయిపోయింది. నెక్స్ట్ థింగ్ ఇస్ ద గేట్వే సర్వీస్, రైట్? సో లెట్స్ ఆల్సో do the same thing for the gateway service. Okay, so వీటిని కాపీ చేద్దాం మన gateway service లోకి, same file, and this is the movie service and this is the gateway service. Okay, so pipeline same ఉంటుంది. ఓకే, పైప్లైన్లో మనకి ఏం చేంజ్ లేదు. ఆల్రైట్, అండ్ యా, మేనిఫెస్ట్ కూడా సిమిలర్గా ఉంటాయి, జస్ట్ మనం నేమింగ్ చేంజ్ చేసుకోవాలి. ఓకే, రైట్, అండ్ application.yaml చేంజ్ అవుతుంది ఇక్కడ, ఎందుకు అంటే వీ హ్యావ్ అ డిఫరెంట్ సెట్ ఆఫ్ ప్రాపర్టీస్. ఓకే, సో మనకి ఏంటి అంటే మూవీ సర్వీస్ యూఆర్ఎల్ ఉంది, అండ్ అడ్మిన్ యూజర్ నేమ్ ఉంది, అడ్మిన్ పాస్వర్డ్ ఉంది, రైట్? సో వీ నీడ్ టు క్రియేట్ అ న్యూ కాన్ఫిగరేషన్. ఆల్రైట్, దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ అప్డేట్ చేద్దాం మన k8s ఫైల్లో. ఓకే, మన application.yaml కంటెంట్ ఇక్కడ చేంజ్ అవుతుంది. ఓకే, ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే నౌ వీ క్యాన్ అప్డేట్ ద ప్రాపర్టీస్. ఓకే, సో ఇక్కడ ఇట్ వుడ్ బి మనం ఏంటి సర్వీస్ ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా మూవీ సర్వీస్కి, సో వీ కెన్ యూజ్ ద సర్వీస్ నేమ్. ఓకే, అండ్ ద పాడ్ ఇస్ 8080, రైట్? సో అలాగే సేమ్ ఇక్కడ రేటింగ్ సర్వీస్ కూడా, రేటింగ్స్ సర్వీస్, అండ్ ఇట్ వుడ్ బి అగైన్ 8080. సో సర్వీస్ యూజ్ చేయడం వల్ల ఇదన్నమాట అడ్వాంటేజ్. ఏంటి అంటే మనం జస్ట్ ఆ సర్వీస్ నేమ్ యూజ్ చేయొచ్చు, సో వీ డోంట్ రియలీ నీడ్ టు నో ద ఎగ్జాక్ట్ పాడ్ అడ్రస్, ఎందుకంటే పాడ్స్ ఏంటి అంటే ఇట్ కుడ్ బి డౌన్ అండ్ అప్. సో మనం ఏంటి పాడ్స్ స్కిల్ అయిపోవచ్చు, సో న్యూ పాడ్స్ క్రియేట్ అవ్వచ్చు, అండ్ అప్పుడు ఆ పాడ్ అడ్రస్ చేంజ్ అయిపోతుంది అనమాట. సో సర్వీస్ యూజ్ చేయడం వల్ల ఇట్ విల్ ఆటోమేటికలీ పాయింట్ టు ద రైట్ పాడ్. ఓకే, అండ్ రైట్, ఇది మూవీ సర్వీస్ కాన్ఫిగ్ కాదు, ఇది
గేట్వే సర్వీస్ కాన్ఫిగ్. ఓకే, అండ్ డిప్లాయ్మెంట్లోకి వెళ్ళేసి ఈ మూవీ సర్వీస్ని we will change it to gateway service. Gateway service. Okay, and the service is also gateway service. Okay, one more point enti ante, if we go back to our architecture, so మన TMDB API is the gateway కదా, అంటే దిస్ షుడ్ బి ఎక్స్పోజ్ టు ఎక్స్టర్నల్ వరల్డ్. ఓకే, ఇది మన క్లస్టర్లోనే కాదు, అవుట్ సైడ్ కూడా ఎక్స్పోజ్ అవ్వాలి, రైట్? సో దానికోసం ఏం చేయాలి అంటే మనం ఇన్గ్రెస్ యాడ్ చేస్తాం అనమాట. ఓకే, క్యూబర్నెటస్లో ఇన్గ్రెస్ అని ఉంటుంది. ఆ ఇన్గ్రెస్ ఏంటి అంటే ఇట్ విల్ క్రియేట్ అన్ ఎక్స్టర్నల్ URL టు రీచ్ అవర్ సర్వీస్. ఓకే, సో సర్వీస్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ మోస్ట్లీ ఫర్ క్లస్టర్ కమ్యూనికేషన్ విత్ ఇన్ ద క్లస్టర్. ఓకే, సో ఇన్గ్రెస్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఫర్ అన్ ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ అనమాట. ఓకే, సో దానికోసం మన గేట్వే సర్వీస్లో మనం ఎక్స్ట్రాగా ఇన్గ్రెస్ కూడా యాడ్ చేయాలి. ఓకే, ఆల్ రైట్. సో ఈ ఇన్గ్రెస్ ఎలా ఉంటుంది అంటే, సో నేను ఒక శాంపుల్ ఇన్గ్రెస్ ఆల్రెడీ ఇక్కడ కాపీ చేసి పెట్టాను. సో రైట్, ఓకే, సో ఇది ఇన్గ్రెస్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనం మన కన్ఫిగర్ చేయాల్సింది ఏంటి అంటే ఈ ఇన్గ్రెస్ ఏదైతే ఉందో అది ఏ సర్వీస్కి కనెక్ట్ అవుతుందని. ఓకే, సో ఇక్కడ మన సర్వీస్ నేమ్ గేట్వే సర్వీస్, రైట్? సో ఈ గేట్వే సర్వీస్లో కనెక్ట్ అవుతుంది. దిస్ ఇస్ ద బ్యాక్ ఎండ్ ఫర్ దట్ పర్టికులర్ ఇన్గ్రెస్. ఓకే, ఇక్కడ మనం ఏంటంటే హోస్ట్ మెన్షన్ చేయాలి. ఓకే, ఈ హోస్ట్ ఏంటి అంటే దిస్ ఇస్ అవర్ URL అనుకోండి, పబ్లిక్ URL. ఓకే, సో ఇది గేట్వే సర్వీస్ కదా, దిస్ వుడ్ బి గేట్వే సర్వీస్ యాజ్ అ ప్రీఫిక్స్, అండ్ దెన్ వీ నీడ్ టు ప్రొవైడ్ ఆర్ శాండ్ బాక్స్ URL అనమాట. ఇక్కడ మన శాండ్ బాక్స్ URLని కన్ఫిగర్ చేస్తాం. ఎలాగా అంటే ఇట్ షుడ్ బి ద క్లస్టర్ URL. ఓకే, విచ్ ఇస్ హియర్. ఇది మన క్లస్టర్ URL కదా, ఇది కాపీ చేయండి. అండ్ దెన్ ఇక్కడ ఓపెన్ షిఫ్ట్ దానికి అయితే యాప్స్ అని మెన్షన్ చేయాలన్నమాట, సో దట్ ఇది DNS రౌటింగ్ అవుతుంది. ఓకే, సో ఇది మన URL ఐడెంటిఫైయర్, అండ్ దెన్ ఇది యాప్స్ ఏమో దిస్ ఇస్ ఫర్ DNS ఫ్రమ్ ఓపెన్ షిఫ్ట్. ఇది యాక్చువల్గా డిఫరెంట్గా ఉండొచ్చు డిఫరెంట్ క్లౌడ్ ప్రొవైడర్స్కి. ఓకే, ఓపెన్ షిఫ్ట్లో ఎలా చేయాలి. ఆల్ రైట్, అండ్ దెన్ దిస్ ఇస్ ద క్లస్టర్ URL. ఇక్కడ 6443 అవసరం లేదు, ఎందుకంటే దిస్ ఇస్ ద క్లస్టర్ అడ్రస్ కాబట్టి. ఓకే, సో దిస్ ఇస్ ద ఇన్గ్రెస్. ఆల్ రైట్, సో మన గేట్వే సర్వీస్లో ఎక్స్ట్రాగా యాడ్ చేసింది ఏంటి అంటే ఇన్గ్రెస్ అనమాట. ఓకే, ఫైన్. సో మన మావెన్ దాంట్లోకి వెళ్ళేసి బిఫోర్ ఆఫ్టర్ ద సర్వీస్ వీ కెన్ ఆల్సో అప్లై ద ఇన్గ్రెస్. ఓకే, ఇన్గ్రెస్ .yml, అండ్ మన డిప్లాయ్మెంట్ నేమ్ ఏంటి ఇస్ ఇది గేట్వే సర్వీస్. ఓకే, మళ్ళీ ఇక్కడ వెళ్ళి ఫామ్లో అప్లికేషన్ బిల్డ్ చేయడానికి కన్ఫిగరేషన్ యాడ్ చేయాలి. రైట్, సో ఇక్కడ మనం ఏమేమి యాడ్ చేసాం, యాజ్ యూజువల్ మన pom.xml అప్డేట్ చేసాం, అండ్ మన CI/CD పైప్లైన్లో ఎక్స్ట్రాగా ఇంగ్రెస్ యాడ్ చేసాం. రెస్ట్ ఆల్ ఇస్ సేమ్, అండ్ దెన్ గేట్వే సర్వీస్ని అప్డేట్ చేసాం, రైట్? అలాగే ఇక్కడ సేమ్ మన కాన్ఫిగ్ అప్డేట్ చేసాం, మన మూవీ సర్వీస్ URL, రేటింగ్ సర్వీస్ URL, ఇక్కడేమో మన సర్వీస్ నేమ్స్ యూస్ చేసాం అనమాట. ఓకే, అండ్ అలాగే డిప్లాయ్మెంట్ అప్డేట్ చేసాం విత్ గేట్వే సర్వీస్, అండ్ ఇక్కడ గేట్వే సర్వీస్ వర్షన్ ఇస్ సేమ్, మనం ఏం అప్డేట్ చేయలేదు కదా ఫస్ట్ వర్షన్ కాబట్టి ఇట్ ఇస్ 0.0.1 స్నాప్షాట్. ఓకే, అండ్ దెన్ మన క్లస్టర్ సర్వీస్ అనమాట ఇది. ఓకే, సో ఈ పుష్ చేసే ముందు వెళ్ళి మన గిట్హబ్ రిపాజిటరీలో సీక్రెట్స్ యాడ్ చేద్దాం, ఇందాక రేటింగ్ సర్వీస్కి యాడ్ చేసినట్టే. రైట్, ఓకే, సో లెట్స్ గో బ్యాక్ and
API gateway, settings, secrets, actions. సో కావాల్సిన సీక్రెట్స్ అన్ని యాడ్ చేశాను. సో వీడియోలో ఆ పార్ట్ కట్ చేశాను అనమాట, రిపిటేటివ్గా ఉందనేసి. ఓకే, సో ఆఫ్టర్ దిస్ లెట్స్ గో అండ్ పుష్ అవర్ కోడ్. ఓకే, దిస్ ఇస్ అవర్ గేట్వే సర్వీస్. అండ్ ఇందాక మనం ఇక్కడ కేట్స్ మిస్ అయ్యాం కదా, సో లెట్స్ డూ దట్. ఓకే, okay, అన్ని సెలెక్ట్ అయినా చెక్ చేద్దాం. అంతే. ఎస్, let's go and check our actions. All right, action trigger అయింది. ఓకే, డాకర్ ఇమేజ్ పుష్ అయిపోయింది. ఓకే, సో అండ్ డిప్లాయ్మెంట్ హస్ ఆల్సో స్టార్టెడ్. ఓకే, సో సర్వీస్ క్రియేట్ అయింది, ఇంగ్రెస్ క్రియేట్ అయింది, గేట్వే సర్వీస్ కాన్ఫిగ్ క్రియేట్ అయిపోయింది, అండ్ గేట్వే సర్వీస్ ఇస్ బీయింగ్ రోల్డ్ అవుట్. ఓకే, సో లెట్స్ గో అండ్ చెక్ ద క్లస్టర్. ఓకే, సో ఇప్పుడు మనం డిప్లాయ్మెంట్స్లోకి వెళ్తే we should have a gateway service. Okay, let's check our pod logs. Error image pull. Okay, something is wrong. docker.io 001 snapshot was not found. 001.snapshot. Okay, మన డాకర్ హబ్లోకి వెళ్ళి చెక్ చేద్దాం క్రియేట్ అయిందో లేదో. ఓకే, ఫైన్. ఏమైంది అంటే మనం గేట్వే సర్వీస్ అని ఇచ్చాం కదా, కానీ మన ప్రాజెక్ట్ నేమ్ ఏపీఐ గేట్వే అని ఉండింది అనమాట. సో దట్స్ వై ఇట్ హస్ ఫెయిల్డ్. ఓకే, సో లెట్స్ గో అండ్ అప్డేట్ దట్. సో అవర్ ఇమేజ్ నేమ్ ఇస్ నాట్ గేట్వే సర్వీస్. సో ఇఫ్ వి గో టు ద కోడ్ అండ్ deployment.yaml లో we have to change this to API gateway. Okay, సో దీనికి స్టేటస్ రాలేదు కాబట్టి ఇది ఇంకా రోల్ అవుట్ అవుతూనే ఉంది. ఆఫ్టర్ వైల్ ఇట్ విల్ టైమ్ అవుట్ అండ్ దెన్ ఫెయిల్ సేయింగ్ రాలేదు అనేసి. ఓకే, సో దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాను వర్క్లోనే. సో మన నెక్స్ట్ పైప్ లైన్ స్టార్టెడ్. authentication is done. So deployment start అయింది. ఓకే, సో ఓల్డ్ టర్మినేషన్ అయిపోయింది అండ్ ఇట్ రోల్డ్ అవుట్ ద న్యూ వన్. ఓకే, సో ఇప్పుడు మనం గేట్వే సర్వీస్లోకి వెళ్తే we have one pod up and running. Okay, it's in ready status. Logs check చేస్తే it is fine. ఓకే, సో డిప్లాయ్మెంట్ అయిపోయింది. సో ఇప్పుడు వెళ్ళి మనం ఈ ఇంగ్రెసెస్ చెక్ చేద్దాం. ఓకే, సో ఇంగ్రెసెస్ ఏం చెప్పాను? సో దిస్ ఇస్ ద ఎక్స్టర్నల్ యూఆర్ఎల్, రైట్? సో మనం ఇప్పుడు మనకి ఈ హెచ్టిటిపి పాయింట్ని మనం హిట్ చేసామనుకోండి, మన గేట్వే సర్వీస్కి కనెక్ట్ అవ్వాలి. ఓకే, సో లెట్స్ డూ సమ్ టెస్టింగ్. ఓకే, సో రైట్, ఇది మన గేట్వే సర్వీస్ యాడ్ మూవీ కదా, సో దీన్ని డూప్లికేట్ చేద్దాం. అండ్ ఓకే, సో ఇది మన ఎండ్ పాయింట్ అనమాట క్లస్టర్లో. ఓకే, అండ్ ఆథరైజేషన్ ఇస్ admin user
admin pass, right? Send. Okay, so fail అయింది, doesn't have an matching path. సో ప్రాబ్లం ఏంటి అంటే ఇట్స్ నాట్ ఏబుల్ టు రీచ్ ద పాడ్. ఓకే, చెక్ చేద్దాం ఎందుకు. ఓకే, దిస్ ఇస్ అవర్ ingress and okay, it is configured to the service, gateway service. ఓకే, ప్రాబ్లం ఇస్ మనం ఏం చేసాము అంటే వీ హ్యావ్ కన్ఫిగర్డ్ ద గేట్వే సర్వీస్ టు యూస్ సర్వీస్ పోర్ట్ 80. యాక్చువల్గా మన సర్వీస్ పోర్ట్ మనం మ్యాప్ చేసింది ఏంటి ఇక్కడ 8080. సో అందుకే ద యూఆర్ఎల్ ఇస్ నాట్ ఏబుల్ టు కనెక్ట్ టు అవర్ సర్వీస్ పోర్ట్. ఓకే, సో మనం వెళ్ళి దీన్ని ఐదర్ మనం పైప్ లైన్లో అప్డేట్ చేయొచ్చు, లేకపోతే ఫర్ టైం బీయింగ్ ఇక్కడ డైరెక్ట్గా చేంజ్ చేస్తాను అండ్ దెన్ సేవ్ ఇట్. ఓకే, ఆల్ రైట్, డీటెయిల్స్ అండ్ సర్వీస్ పోర్ట్ ఇస్ 8080. సో మళ్ళీ దీనే ట్రై చేద్దాం. ఓకే, ఆల్ రైట్, it says 401 unauthorized. Okay, unauthorized వచ్చింది. So that means we are using the wrong username and password. Okay, so మనం ఏం కన్ఫిగర్ చేస్తాం మన గేట్వే సర్వీస్లో యూజర్ నేమ్ పాస్వర్డ్. ఓకే, sudo 123 pass 123. all right, sudo 123 and pass 123. all right, సో ఇప్పుడు వర్క్ అవ్వాలి. రైట్, సో ఇప్పుడు మనం మన క్లస్టర్కి కనెక్ట్ అయింది విత్ దిస్. ఓకే, వెళ్ళి ఒకసారి లాగ్స్ కూడా చెక్ చేద్దాం. సో మన డిప్లాయ్మెంట్స్లో ఫస్ట్ గేట్వే సర్వీస్ లాగ్స్ చెక్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి యాడింగ్ మూవీ. ఓకే, సో మన గేట్వే సర్వీస్కి హిట్ అయింది. ఆల్ రైట్, అండ్ ఆల్సో లెట్స్ చెక్ ద లాగ్స్ ఫర్ అవర్ మూవీ సర్వీస్. ఓకే, ఇక్కడ చూడండి క్రియేటెడ్ మూవీ విత్ ID 1. ఆల్ రైట్, సో ఇట్స్ వర్కింగ్. అండ్ కావాలంటే మనం అప్డేట్ చేయొచ్చు, సేమ్ థింగ్, ఆల్ ద అదర్ ఆపరేషన్స్ వీ కెన్ డూ ఇట్. ఓకే, దీంతో మన డిప్లాయ్మెంట్ కూడా కంప్లీట్ అయ్యి ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ కూడా అయిపోయింది. ఓకే, సో దీంతో మన CI/CD కూడా కంప్లీట్ అయిపోయింది. దిస్ ఇస్ ద లాస్ట్ వీడియో అనమాట మన సిరీస్లో. సో ఒకసారి మనం సమ్మరైజ్ చేసుకోవాలనుకుంటే, సో ఏం చేద్దాం అనుకున్నాం మనము. సో వీ వాంటెడ్ టు డూ సమ్ డెవలప్మెంట్, సర్వీసెస్ ఇంప్లిమెంట్ చేసాం, టెస్ట్ రాసాం, ఎర్రర్ హ్యాండ్లింగ్ చూసాం, రెసిలియన్సీ చూసాం. ఓకే, అండ్ దెన్ డిప్లాయ్మెంట్లో డాకర్ ఇమేజెస్ ఎలా బిల్డ్ చేయాలో చూసాము, CI/CD ఎలా చేయొచ్చో చూసాము, అండ్ లాస్ట్లో ఓపెన్ షిఫ్ట్ క్యూబర్నెటిస్లో ఎలా డిప్లాయ్ చేయాలో చూసాము. సో వీ హ్యావ్ ఫైనలైజ్డ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ అవర్ ఎజెండా అనమాట. ఓకే, సో లాస్ట్లీ మనం అచీవ్ చేసింది ఏంటి అంటే, సో ఒక క్యూబర్నెటిస్ క్లస్టర్లో ఒక MySQL సెటప్ చేసాం, అండ్ దెన్ వీ ఆల్సో డిప్లాయిడ్ ద సర్వీసెస్ అనమాట. ఓకే, సో హోప్ఫుల్లీ మీరు అందరూ ఏదన్నా నేర్చుకున్నారనుకుంటున్నాను. అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా వీడియో మీద కామెంట్ చేయండి, లేకపోతే నా ఫేస్బుక్ పేజ్లో మెసేజ్ పంపించండి. నేను ఫ్రీగా ఉన్నప్పుడు చూసి మీకు రిప్లై ఇస్తాను. అండ్ దట్స్ ద ఎండ్ ఆఫ్ ద సిరీస్. థ్యాంక్ యూ వెరీ మచ్.